ఈ సమయంలో మనము ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు వినడానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకం ఈ సమయంలో మీ యొక్క మేలైన స్వరం, మధుర స్వరం మాకు వినిపించండి. ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులన్నింటినీ కూడా నాయన మీరు పక్కన పెట్టి మేము ఇక్కడ రావడానికి మెప్పు చూపారు. మీరు ఆ మనసు ఇవ్వకపోతే మేము దాన్ని జయించలేము. ఎందుకంటే మా శరీరంలో ఆత్మకు శరీరానికి ఇప్పుడు కూడా పోరాటం. అయితే ప్రభు అనేసార్లు మేము శరీరాన్ని జయింపజేసే వారంగా ఉండే మనుషులము. ఎందుకంటే ఈ యొక్క శరీరంలో ఉంటున్నాం కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేము ఎప్పుడైతే మీతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటామో ప్రభావం మేము ఆత్మను జయింపజేసే వారుగా మీరు మమ్మల్ని నిలబెడుతూ వస్తుంటున్నారు. ఈ సమయంలో మేము ఆ పోరాటం అంతటిని జయించి మీ సన్నిధిలో కొంత సమయం గడపాలని, మీ స్వరం వినాలని, పాటల ద్వారా మేము మహింపరచాలని, మా ప్రార్థనా మనవులను మీకు తెలియజేయాలని, మీరు మాత్రమే ఘనమైన కార్యాలు చేయగలుగుతారని, మీకు అసాధ్యం ఏమి లేదని, ప్రభావ మీరు మాతో మాట్లాడే దేవుడని తిరిగి మీ సన్నిధికి వచ్చినట్టుగా సహాయపడండి. ఆనాడు మరి అయితే మీరు పాత సన్నిధిలో కూర్చొని తన వాక్యం వింటున్నప్పుడు మీరు తన గురించి చెప్పిన మాట మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. ఆ విధంగా మేము ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని మీ స్వరం కూర్చోకోవాలని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం. మాట్లాడేది ప్రభు కాబట్టి మనము ఎక్కడ మన జీవితాల్లో దేవునికి మహిమ వస్తుంది, ఎక్కడ రావట్లేదు, సో దాన్ని బట్టి మనము సరి చేసుకోవటము, దాన్ని బట్టి మనం దీంట్లో ఏ ఒక్కరు కూడా ఎగ్జంప్షన్ కాదు. అందరూ డాక్టర్ దగ్గరికి ఒక రోగి వెళ్ళాడు. రోగి వెళ్ళి తను డాక్టర్కి ఈ విషయాలు చెప్తున్నప్పుడు నువ్వు ఇట్లా చేయి అని డాక్టర్ చెప్తా ఉన్నాడు. డాక్టర్ ఇంకేమన్నా అంటే అతనికి ఉన్నటువంటి సిమ్టమ్స్ చూసి నీకు ఫలాని రోగం ఉంది అని చెప్పినప్పుడు ఆ యొక్క పేషెంట్ ఏం చేయాలంటే డాక్టర్ చెప్పిన దాన్ని విని ఓహో నాకు ఇట్లా ఉందా అనుకొని దాని నుంచి నేను క్యూర్ కావడానికి ఏం చేయాలని డాక్టర్ చెప్తే దాన్ని చేయడానికి ఇష్టంగా ఉండాలి. అంతేగాని ఎప్పుడైతే డాక్టర్ తనకున్న రోగాన్ని చూపించాడో అప్పుడు ఇతని కోపం వచ్చేసి నాకు ఇంత రోగం ఉందంటావా, నీకేముంది, నీ ఇంట్లో వాళ్ళకుంది, వాళ్ళకుంది, వీళ్ళకుంది అని అతను గొడవ పెట్టుకుంటూ ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఎవరికున్న రోగం కాదు. నీకున్న రోగం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నీకున్న రోగం గురించి డాక్టర్ చెప్తున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు ఎంతో అభివృద్ధి ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా కావచ్చు అన్నమాట. సో అట్లాగే దేవుని యొక్క లేఖన భాగాల దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కానీ ఇది ఈ వాక్యం నాకు కాదులే, నేను అంటే అంత బాగానే ఉన్నాను కదా, నాకు సంబంధించింది కాదు అనుకుంటే ఆ రోగిలాగే మన జీవితాలు ఉంటాయి. కాబట్టి మనము దేవుని లేఖన భాగాలు ఏం మాట్లాడుతున్నాయి, ఆ వాక్య భాగాలు ఎందుకు రాసించారు అన్నది మనం గుర్తెరిగి దాని కొరకు మనకు ఆ విధంగా మనం సిద్ధపడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మనము దావీదు జీవితం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దావీదు తన జీవితంలో ఏ విధంగా తను జీవిస్తూ వచ్చాడు, ఏ విధంగా దేవుని నామం తన ద్వారా మహింపరచబడుతూ వచ్చింది అన్న విషయాన్ని మనము చూద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క మొదటి సమూయేలు 16:13 చూసినట్లయితే ఇక్కడ ఎవరైనా చదువుతారా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుతాను చూడండి. ఆ సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. కొన్ని ఎక్కువ వచనాలు ఉంటాయి కాబట్టి సో నేను త్వరగా చదువుతాను టు అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ టైం.
ఇప్పుడు ఇక్కడ దావీదు ఒక రాజుగా అభిషేకించబడినాడు. దేవుడు దావీదుని ఇజ్రాయెల్ ప్రజల మీద ఒక రాజుగా అభిషేకించినాడు. అంటే అంతకుముందు రాజు లేడంటే సౌలు ఉన్నాడు. సౌలు దేవుడు చెప్పిన మాట వెళ్ళలేదు కాబట్టి దేవుడు చెప్పిన మాటకి ఇదే చెప్పిన వారికి దేవుడు అవకాశం ఇస్తాడు, వారిని గణపరుస్తాడు కాబట్టి. సో సౌలుని అంటే దేవుడు సౌలుని రాజుగా ఉండకుండా తను తిరస్కరించాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, ఎప్పుడైతే దేవుడు అతన్ని తిరస్కరించాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు సౌలు నుంచి దూరంగా అయిపోవటము, దావీదు మీదకి రావటం అనేది మనం చూస్తాం. సో ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సౌలు నుంచి దూరం అయిపోయిందో, సౌలు ఒక విపరీతమైన ప్రవర్తనకు లోనవుతూ వచ్చేవాడు. సో ఇది ఆ భాగం చూసినప్పుడు, ఇక్కడ దావీదు మనము సౌలు జీవితంలోకి వెళ్ళంగానే దావీదు ఇక్కడ ఒక రాజుగా అభిషేకించబడినాడు, గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా. ఒక దావీదు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, అది దేవుని చిత్తం. దేవుడు ఎవరినైనా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ దావీదు పరిచయించినప్పుడు మనకి ఎక్కడ కూడా విలువ లేదు, ఇంట్లో కానీ లేకపోతే ఇంట్లో తన అన్నదమ్ముల మధ్య కానీ తల్లిదండ్రుల దగ్గర కూడా విలువ లేదు. తను అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ గడిపేవాడు. సమూయేలు వచ్చి నీ కుమారులను తీసుకురమ్మంటే యెషయా తన అందరి కుమారులను పెడతాడు కానీ ఈ కుమారుని అక్కడ నిలబెట్టాడు. అసలు అతని మైండ్లో లేడు, ఇతను కూడా నిలబెట్టాలి అన్న విషయం కూడా లేదు. కనీసం సమూయేలుతో కూడా చెప్పడు ఆ విషయాన్ని. కానీ దేవుడు మాత్రం తన దావీదు ఎడల ఉన్న తన ఉద్దేశాన్ని ఆయన ఏ విధంగా నెరవేర్చుకునేటానికి ఆయన శక్తిమంతుడు కాబట్టి. సో తండ్రి మర్చిపోయినా, సహోదరులు అంత విలువ ఇవ్వకపోయినా, లేకుంటే తన ఇంట్లో వారు బహుశా బంధువులు కూడా బహుశా మనకు తెలియదు కానీ, సో ఎవరు విలువ ఇవ్వకపోయినా కూడా దేవుడు తన బిడ్డలకి, తన ప్రాణాలు ఎవరైతే ఉన్నారో వారికి విలువ ఇచ్చేవాడు, వారిని ఎన్నుకొని నడిపించేవాడు, వారిని ఏ విధంగా తన ఉద్దేశం ఏ విధంగా అయితే ఉందో వారి ఏళ్ళ జరిగించేవాడు. ఈ విధంగా దావీదు అక్కడ రాజుగా అంటే అభిషేకించబడటము, ఆ తర్వాత అతను తను గొర్రెలు మేపే బిజినెస్ లో, అంటే ఆ పనిలో తను ఉండటము మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఈ 18వ వచనం చూస్తే 1 సమూయేలు 16 అధ్యాయం 18వ వచనం చూస్తే చెత్తికించుము. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సౌలు నుంచి దూరం అయిపోయిందో, ఇప్పుడు సౌలుకి ఆ దురాత్మ ఎప్పుడైతే పైన వస్తుందో తను ప్రవర్తన వేరుగా ఉంటుంది కాబట్టి తన ప్రవర్తన సరి చేయాలంటే దేని దాని సొల్యూషన్ అంటే, సో ఒక విషయం చెప్తారనమాట. తనకి చమత్కారంగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఎవరు ప్లే చేయగలుగుతారో వాయించగలవారు ఉంటే ఇది సాల్వ్ అయిపోద్దని చెప్పబడుతుంది అనమాట. అంటే దేవుడు దావీదులో కలిగి ఉన్న ప్రణాళికను ఏ విధంగా ఒక క్రమమైన పద్ధతిలో స్టెప్ బై స్టెప్ తీసుకొస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ 18వ వచనంలో ఈ విధంగా అంటాడు, చెత్తికించము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడని చెప్పాడు అనమాట. మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా, సో ఈ విధంగా చెప్పబడింది అతని గురించి. తర్వాత సౌలు ఏం చెప్పాడు, అతన్ని దాన్ని అంటే తీసుకోమని చెప్తాడనమాట. సౌలు యెషయా వద్దకు 19వ వచనం దూతలను పంపి గొర్రెల యొద్ద నుండి నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపమనను. సో అక్కడ చూస్తాము. తర్వాత దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదురు నిలువబడగా 21వ వచనంలో సౌలునకు బహు ఇష్టం పుట్టెను, అతడు సౌలు ఆయుధమును. సో ఈ విధంగా ఆ ముందు వచనంలో మనం చూసినప్పుడు తను మంచిగా ప్లే చేయటం వల్ల తన నుంచి దురాత్మ వెళ్ళటం అనేది, ఇంత గొప్ప టాలెంట్ అనేది దేవుడు దావీదుకి ఇచ్చున్నాడు అనమాట. దావీదు ఎడల ఏదైతే ప్రణాళిక ఉందో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి సౌలు దగ్గర తీసుకురావడం మనం చూస్తాం అనమాట. సో అదే క్రమంలో ఒకసారి యుద్ధం జరిగే సమయంలో అక్కడ ఏ విధంగా అయితే ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ
గొలియాత్ గొలియాత్ ఒక ఆజానుబాహుడు, ఆ గొప్ప అంటే పెద్ద భయంకరమైన ధైర్యం కలిగిన వ్యక్తి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలు మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుడిని దూషిస్తున్నప్పుడు అదే సమయంలో ఇతను అక్కడ వెళ్ళడం జరుగుతుంది అనమాట. కానీ తండ్రి యెషయా ఏం చేస్తాడంటే 19 వచనంలో ఉంటది. అతను యెషయా ఏం చేస్తాడంటే దూతలు పంపించి అతను పంపి ఆ మరి తనతో మాట్లాడిస్తాడనమాట. మాట్లాడించి ఈ విధంగా అంటే ఎట్లా ఉన్నారు మీ సహోదరులు ఎలా ఉన్నారు తెలుసుకొని రమ్మని చెప్పడం అనేది మనం ఆ తర్వాత వచనాల్లో చూస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దావీదు అంటే యెషయాని అంటే దావీదు కలవటానికి యెషయా తన కుమారుని పంపించేటప్పుడు ఏం చేస్తున్నాడంటే 23 వచనం చూడొచ్చు మనము. దయచేసి చూడండి. మొదటి సమూయేలు 16 అధ్యాయం 23 వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని మిచ్చిపోయిను, అతడు సేదదీరి బాగాయను. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే దురాత్మ సౌమ్యానికి వస్తుందో అతను అది సితార వాయించినప్పుడు దురాత్మ అతని నుంచి వెళ్తూ ఉంటుంది. అంత గొప్ప టాలెంట్ అనేది దేవుడు అతనికి ఇచ్చున్నాడు అనమాట. తర్వాత మొదటి సమూయేలు 17 అధ్యాయం 16 వచనం చూస్తే అక్కడ యుద్ధ సందర్భం అనమాట. ఈ దావీదు అంటే ఎప్పుడైతే యెషయా తన అన్నల దగ్గరికి పోయి నువ్వు వారికి కొన్ని భక్ష్యాలు ఇచ్చేయి, ఈ విధంగా చేయని కొన్ని ఇచ్చి పంపించినప్పుడు అక్కడ ఈ విధంగా ఉండదు అనమాట. సో మొదటి సమూయేలు 17 అధ్యాయం 16 వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తను తాను అగుపరుచుకుంటూ వచ్చును. అంటే ఆ యుద్ధానికి నిలబడి ఉన్నారు అటు ఇజ్రాయెల్ ప్రజలు, ఇటు ఫిలిష్తీయులు. సో వారి మధ్య నుంచి ఒక ఆజానుబాహుడు వస్తున్నాడు, ఉదయం సాయంకాలం వస్తున్నాడు, మీరు ఎవరైనా నాతో ఫైట్ చేస్తారా అని తను దేవుణ్ణి దూషించటము, ప్రజలు దూషించడం, ఇజ్రాయెల్ ప్రజలు దూషించటం, వెళ్ళటము ఇదే చేస్తూ ఉన్నాడు ఉదయం సాయంకాలం. తను చేస్తున్న పని ఇదన్నమాట. 24వ వచనంలో చూస్తే ఇజ్రాయెల్ అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. అంత గొప్ప శరీరాన్ని చూసేసరికి వీళ్ళు అంటే అతని విషయంలో చాలా అంటే భయపడిపోయి అతన్ని ఎవరు ఎదుర్కోగలుగుతారు ధైర్యం లేకుండా వారి నుంచి దూరంగా పారిపోవటం, అతని నుంచి దూరంగా పారిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ 32వ వచనం చూసినప్పుడు ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఇక్కడ మనము దావీదు చెప్తున్న మాటలు అన్నమాట. ఎప్పుడైతే గొలియాతు వచ్చి ఇట్లా చేస్తూ ఉన్నాడో ఆ మాటలు విన్నటువంటి దావీదు తన ఇల్లు ఉద్దేశం వేరు. తన అన్నలకి ఆహారం ఇవ్వడానికి వెళ్ళాడు. అది చూసినప్పుడు అతను ఒక సైనికుడు కాదు, అతని మంచి పోరాటం అంటే అక్కడ ఒక ఆర్మీలో లేని వ్యక్తి, ఇతను గొర్రెలు నేర్చుకునే వ్యక్తి. సో అక్కడ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు ఇతను తట్టుకోలేకపోయాడు. ఇతను ఎవరు దేవుణ్ణి ఈదును దూషించడానికి, తన ప్రజల్ని దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను ఈదం చేయడానికి కానీ ఎంతో గొప్పగా ఆలోచించి అతని ఎంతో తీవ్రత కలిగిన వాడై ఎంతో పౌరుషం కలిగిన వాడై తను ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు. 32వ వచనంలో ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడినైన నేను వానితో పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా, అప్పుడు దావీదు అంటున్నాడు, నీ దాసుడినైన నేను ఈ సింహం ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సన్నిధిని తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వాళ్ళు ఏగును. చూడు, అతనికి సితారతో దురాత్మను పారదోలటం వచ్చు. అతను గొర్రెల మీదకి ఏమన్నా ఆ యొక్క అడవి మృగాలు వచ్చినప్పుడు, సింహం ఎలుగుబంటి ఇట్లా వచ్చినప్పుడు వాటిని పోరాడి గొర్రెలు రక్షించడం వచ్చు. అతనికి ఎంతో ధైర్యం ఉంది, దేవుడు అంటే పౌరుషం ఉంది, తను ఎన్నో గుణగణాలు ఉన్నాయన్నమాట. తర్వాత అక్కడ మనము 47వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పిను. ఈ విధంగా తను మాట్లాడుతూ వచ్చినట్టు మనం చూస్తాం అనమాట. తర్వాత 18వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మొదటి సమూయేలు 18:1 చూస్తే, దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. ఇక్కడ మనము అక్కడ ఆ ముందు వచనాలు చూసినప్పుడు తర్వాత యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే ఫిలిష్తీయుడు ఏం చేస్తాడంటే, ఫిలిష్తీయుడు మళ్ళా వచ్చినప్పుడు యాజ్ యూజువల్ గా ఉదయం సాయంకాలం వచ్చినప్పుడు అక్కడ దావీదు
రోషం కలిగిన వాడైపోయి అతనితో పోరాడతాడు. తను ఏం చేస్తాడంటే అతన్ని చంపేస్తాడనమాట. 46వ వచనంలో మనం చూడొచ్చు. ఆ దినం యెహోవా నిన్ను నా చేతికి ఈ దినం యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులను తెలుసుకున్నట్లు నేను దినం ఫిలిష్తీయుల కలేవారిని ఆకాశ పక్షులను మృగములకును ఇత్తును అని చెప్పేసి అతన్ని అర్థం చేస్తాడు. ఆ తర్వాత వచనాలు మనం చూసినప్పుడు అతను జయించిన తర్వాత అక్కడ ఒక రాజ్యంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ సౌలు యొక్క కుమారుడు, ఇక్కడ చూడండి అతను ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడో, ఎంత గొప్ప ధైర్యం కలిగి దేవుని కొరకు ఆశగా జీవిస్తూ ఉన్నాడో. దావీదు ఈ ఇది చేసిన తర్వాత ఆ ప్రాంతపురానికి వెళ్ళిపోతే సౌలు కుమారుడు, సౌలు తర్వాత రాజు కావాల్సినటువంటి వాడు, వంశపారపర్యంగా ఆ రాజరిక ధర్మాన్ని అనుభవించాల్సినటువంటి వ్యక్తి ఈ సౌలు కుమారుడు అయినటువంటి జోనాతాను దావీదుతో దేవుడు ఉన్నట్టు గమనించాడు. ఆయన యొక్క ఆత్మ అతనితో ఉన్నట్టు గమనించి అతనితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించును. సో ఆ తర్వాత వచ్చిన మీరు చూసినప్పుడు తను ఒక నిబంధన చేసుకుంటాడు దావీదుతో. అట్లా చేసుకుని అంతగా ప్రేమిస్తాడు యోనాతాను. మంచి స్నేహితులుగా, గొప్ప స్నేహితులుగా వాళ్ళ పేరు. అటువంటి ఆ విధంగా రాజు తర్వాత భవిష్యత్ దినాల్లో రాజు కావాల్సినటువంటి యోనాతాను కూడా రాజు నేను కాదు ఇతనే అన్నట్టుగా తను అక్కడ ఒక నిబంధన, అంటే తను ప్రేమించి ఆ విధంగా తనతో నిబంధన చేసుకుంటాడు. సహజంగా ఒకవేళ యోనాతానికి కానీ అటువంటి ఆశ రాజుగా ఉండాల్సిన ఆశ ఉంటే దావీదుని ఏదో విధంగా హతం చేయాల్సింది. వాళ్ళ తండ్రి కూడా అదే మనసుతో ఉన్నాడు కాబట్టి. కానీ అక్కడ దేవుడు అతన్ని యోనాతాన్ని వాడుకున్నాడు. అదే ఇంట్లో నుంచి ఉన్నటువంటి ఎవరైతే శత్రువుగా క్రియలు చేస్తూ ఒక శత్రువుగా పనిచేస్తూ ఉన్నాడు సౌలు, తన ఇంట్లో నుంచి ఉన్నటువంటి యోనాతాన్ను దేవుడు వాడుకొని దావీదుకు సపోర్ట్ చేస్తూ ఉన్న వ్యక్తిగా చేశాడు అనమాట. తర్వాత 5వ వచనంలో చూస్తే, మొదటి సమయంలో 18:5లో చూస్తే, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టిని దావీదు అనుకూలుడై ఉండెను. ఇక్కడ సౌలు తన దావీదుని గొప్పగా ఇచ్చిస్తా వచ్చాడు. ఇతను ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాలను చూసినప్పుడు, అతను ధైర్య సాహసాలు చూసినప్పుడు, తను ఒకవైపు ఒక విధంగా పగవనప్పుడు కూడా తను ఇక వేరే మార్గం లేదన్నట్టుగా అతన్ని ఎక్కడికి వెళ్తే ఇతను మంచిగా ఉంటుందో అక్కడ పంపిస్తూ, సో తన్ని గొప్పగా ఒకరి మీద, అంటే యోధుల మీద ఇచ్చిస్తూ వచ్చాడు అనమాట. ఆ విధంగా దావీదు సౌలు ద్వారా కూడా సపోర్ట్ పొందాడు. తర్వాత 4వ వచనం చూసినప్పుడు దావీదు జనులు ఎదిగో నీ దృష్టికి ఏది మంచిది అది నీవు అతన్ని చేయనట్లు నీ చేతిగా. ఓకే, ఇక్కడ మనం విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు మనము ఈ దావీదు పక్షంగా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఈ దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మొదటి సమయాలు 24:4 వచనం చూస్తే, మొదటి సమయాలు 24:4 వచనం చూస్తే, అక్కడ దావీదు కి ఒక పరిస్థితిలో ఉంటాడు. ఏంటంటే, ఇప్పుడు సౌలులో ఒక పగ అనేది తీవ్రం అయిపోద్ది. ఎందుకంటే ఇతను దావీదు ఈ విధంగా ఎదుగుతున్నాడు కాబట్టి తన తర్వాత తన కుమారుడు కాడు, ఇతను బ్రతుకుంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయని ఎట్లయినా దావీదుని హతం చేయాలని తను ప్రయత్నాలు విపరీతంగా చేస్తూ ఉంటాడు. దేవుడు తప్పిస్తూ ఉంటాడు. అనేక సార్లు దావీదుకి సౌలును అప్పగించాడు దేవుడు. ఒక 2 సార్లు అప్పగించినప్పుడు దావీదు గొప్ప మనసుతో ఏమన్నాడో మనం చూస్తాం ఇక్కడ. 24:4 మొదటి సమయాలు. దావీదు జనులు అంటే దావీదు అప్పటికి అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. తనతో పాటు కొంతమంది జనం ఉన్నారు. వారు కూడా అనేక మంది పరిస్థితుల్లో ఆయన వెంబడిస్తున్నవారు చూసినప్పుడు ఆ టైంలో ఆ జనులు అంటున్నారు దావీదు జనులతో, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిది అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింపునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రము చెంగునుకొనెను. ఇక్కడ ఒక అదుల్లాము గృహలో అట్లా వచ్చినప్పుడు, సో అక్కడ అంటే ఈ సౌలు అనేక మందితో దావీదును పట్టుకోవాలని వచ్చినప్పుడు
ఆ సమయంలో అతనికి శంఖానువర్తికి వస్తుంది అనమాట. నెంబర్ 2 వచ్చినప్పుడు తను ఒక గుహలోకి వెళ్తాడు. గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ దావీదు తన జనులు ఉంటారనమాట. గుహ అంటే చిన్నది కానీ పెద్దది. సో ఎప్పుడైతే ఇతను తన పనిలో ఉన్నాడో దావీదుకి వాళ్ళ తోటి జనులు సలహా ఇస్తారు. ఇతని వల్లే కదా నువ్వు ఈ ఈ ఈ యొక్క ప్రాంతం అంతా తిరుగుతా ఉన్నావు. ఇతని వల్లే కదా నువ్వు దేశం విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి, నీ అన్నదమ్ములను విడిచిపెట్టి తిరుగుతా ఉన్నావు. ఈ విధంగా తిరుగుతున్నావు కదా. ఇతను ఇప్పుడు నీకు దేవుడు ఇతను నీ చేతికి అప్పగించున్నాడు. ఇతను లేపేసి ఎంతో టైం పడుతుంది కదా. ఇతను ఒక్కడిగానే ఉన్నాడు. ఇట్లా ఉంది అని వాళ్ళు చెప్తున్నప్పుడు దావీదు తొందరపడి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ముందు. కాబట్టి నేను అది దేవుడే చేయాలి, నేను చేయను అని చెప్పేసి తనకు వచ్చిన అవకాశాన్ని కూడా తను అక్కడ విడినట్టుగా మనం చూస్తాం. అక్కడ అతను చేసింది ఏంటంటే అతను ఏదైతే సేలో ఏదో తక్కువ ఉన్నాడో రాజులు అంటే అప్పుడు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి పైన అనేక బట్టలు వేసుకునేవాళ్ళు కాబట్టి వాటిలో అతను ఆ స్కర్ట్ ని కొంచెం కట్ చేసి అంటే ఎవిడెన్స్ అనమాట. ఇదిగో దేవుడు నాకు ఈ దినం నిన్ను అప్పగించాడు కానీ నేను చంపలేదు అని చూపించడానికి అట్లా చేస్తాడు. తర్వాత ఈ యొక్క మొదటి సమయాలు 26వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. అప్పుడు అభిషయ్ దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించిన కాబట్టి నిశ్చితమైతే ఈ వీటిను ఒక పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును ఒక్క దెబ్బతో పరిష్కారము చేస్తున్నానుగా. ఇది ఆ అభిషేక్కి దావీదు ఒక సైన్యాధిపతులు ఉంటుంటే అతను అభిషేక్కి అవకాశం దొరుకుతుంది అనమాట. అంటే సౌలుని హతం చేయడానికి. కానీ ఆ టైంలో దావీదు ఉంటాడు కానీ దావీదు అతన్ని హతం చేయడానికి ఒప్పుకోడు. అతను దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపి నిర్దోషగుట ఎవరికి సాధ్యము అని ఈ 9వ వచనంలో అతను అంటూ ఉంటాడు అభిషేక్ అన్న మాటలకి. ఇంత గొప్ప మనసు కలిగినటువంటి దావీదు తన జీవితంలో ఒక ఒక ఉన్నతమైన స్థాయిలో అతను ఎదుగుతూ అన్ని విషయాల్లో కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత దినాల్లో ఏం జరుగుతూ వచ్చిందని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇంకో కోరిక ఉంటుంది దావీదుకి. తను వెంబడిస్తున్న వాళ్ళు ఎంత శక్తిమంతులు అంటే ఒక బెత్లెహేములో ఒక బావి నుంచి తనకు వాటర్ కావాలి, తాగడానికి అంటే నీరు కావాలని తను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నాకు ఆశగా ఉందనంటే తన గుంపులో ఉన్నటువంటి బలాఢ్యులైన ముగ్గురు వెళ్ళిపోయి ఆ బెత్లెహేము బావిలో దగ్గర నుంచి నీళ్ళు తీసుకొస్తారు. ఎందుకు అది గొప్పతనం ఏంటంటే ఆ యొక్క బావి వేరొకరి ఆధీనంలో ఉంటది, ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉంటది అనమాట. వీళ్ళు ప్రాణాలు తెగించి అక్కడ పోయి తీసుకొస్తే ఆ నీళ్లు తీసుకొచ్చారు కదా అని కొత్తగా తాగలేదు అతను. అక్కడ మనం చూడొచ్చు ఏమంటాడంటే 17వ వచనంలో 2 సమూయేలు 23:13-17 ఈ మధ్య వచనాలను చూస్తే నేను మొత్తం చదవట్లేదు కానీ 17వ వచనం చూస్తే ప్రాణము తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనాలకుండెను. త్రాగకుండా ఏం చేశాడు? 16వ వచనంలో ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవని దగ్గరనున్న బావి నీళ్లు చేరి దావీదు వద్దకు తీసుకుని వచ్చింది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగొట్టుకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి యెహోవా నేను ఇవి త్రాగను అన్నాడు. ఎందుకంటే ప్రాణాలు తెగించి తీసుకొచ్చారు కాబట్టి ఆ వాటర్ ఈక్వల్ టు దేర్ లైఫ్. కాబట్టి ఇంత విలువైనటువంటి ఈ నీటిని నేను తాగకూడదు అని అతను దేవునికి అర్పించినట్టుగా మనం అక్కడ చూస్తాం. అది యెహోవా సన్నిధిలో ఏం చేశాడంటే అక్కడ 16 వచ్చినట్టు నీళ్లు తాగుతున్న మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి అంటాడు. యెహోవా సన్నిధిలో పారబోసాడు. ఇది ఇంత విలువైనటువంటి నీరు నాకు అవసరం లేదు, నా దగ్గర కాదు, దేవునికే నేను ఇవి పోసేస్తున్నానని చెప్పేసి అట్లా చేస్తాడు. అటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి దావీదుని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ యొక్క మొదటి సమూయేలు 13 నుంచి 14వ వచనాలు చూస్తే మొదటి సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూస్తే అందుకు సమూయేలు అంటున్నాడు ఇట్లా, నేను దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేటివి, నీ రాజ్యమును ఇజ్రాయేల్ మీద సదాకాలం. ఇది యాక్చువల్గా ఆ యొక్క సౌలుతో అంటున్న మాటలు అన్నమాట. సౌలుతో అంటున్న మాటలు 14వ వచనంలో తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని ఎన్నుకున్నాను అని చెప్పేసి, ఎవరు చిత్తానుసారమైన మనసు అంటే దావీదు దేవుని చిత్తానుసారమైన మనిషి అని
దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఏముంటుందంటే అంటే దావీదు గురించి చెప్పబడిన మాటలు, ఒక రాజుని, సౌలు అనే రాజుని, మొట్టమొదటి రాజుని తనని తిరస్కరించి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్న అతని గురించి సాక్ష్యం ఏమనుందంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్క మనసును కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన నీ గైకొనకపోతే గనుక యెహోవా తన జనులను అతని అధిపతి నియమించును అని చెప్పేస్తాడు అనమాట. అతను తన హృదయానుసారుడుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత వచనాల్లో చూస్తే, ఈ మొదటి సమూయేలు 27:1 వచనాలు చూస్తే, ఆ తర్వాత దావీదు నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం అతనిలో ఉన్నటువంటి అభివృద్ధి అన్ని ఒక్కొక్కటి వెళ్ళటము, ఎంత కష్టం వచ్చినా కూడా ప్రభుత్వం నిలబడటము, అక్కడ తనకు అవకాశాలు ఇచ్చినా కూడా తన శత్రువు విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయటము, ఇవన్నీ చూస్తాం. ఎప్పుడైతే మనము ఈ తనకి ఈ కష్టాలు అనేవి కంటిన్యూగా ఉన్నప్పుడు, అంటే కొంత పీరియడ్ వరకు ఉంటే అది వేరు. ఇప్పుడు కొంతవరకు అతనికి జీవితంలో ఉన్నప్పుడు అంతవరకు అతను చాలా ఓపికగా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు శ్రమల్లో ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయననేది, శ్రమల్లో ఓర్పు కలిగి ఉందాము అని దేవుని వాక్యం సెలవిస్తాము. అయితే ఇక్కడ ఇతను అది ఎంత కాలము ఎంత అనేది నీకు చెప్పట్లేదు, కానీ అతను ఈయన సహిస్తా వచ్చాడు. ఒక సర్టన్ టైం సహించాడు. ఆ తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు తను ఆలోచన విధానము, తన ప్రవర్తన ఏ విధంగా ఉన్నదని మనం గమనిస్తే, మనము అది చాలా భయానకంగా అంటే భయానకం అనిపిస్తుంది అనమాట, భయంకరంగా ఉంటుంది. ఈ మొదటి సమయంలో 27:1 చూస్తే, దావీదు ఎక్కడికి వెళ్ళాడో మనం అతను ఆలోచించిన విధానం ఇక్కడ ఎట్లా ఉంటుంది చూడండి. తర్వాత దావీదు నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశన మగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును, అప్పుడు సౌలు ఇజ్రాయేల్ సరిహద్దుల్లో నన్ను వెదుగుట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందని అనుకొని, ఇప్పుడు ఇంతవరకు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుడు అతను కాపాడుతున్నాడని గ్రహించిన వ్యక్తి, శత్రు విషయంలో కూడా తన దగ్గర ఇట్లా చేయకూడదు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఫిలిస్తీన్ దేశము వెళ్ళాలనుకున్నాడు. ఫిలిస్తీన్ దగ్గరికి పోయి ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఫిలిస్తీన్ ఇజ్రాయెల్కి శత్రువులు కాబట్టి ఇతను అక్కడ రాడు, అక్కడ నేను భద్రంగా ఉంటాను అనుకున్నాడు. కొన్ని అధ్యాయాల ముందు చూసినప్పుడు, ఏ ఫిలిస్తీన్ అయితే చంపాడు, ఏ ఫిలిస్తీనుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు సహించలేని వ్యక్తిగా ఉన్నాడు, ఏ ఫిలిస్తీనుడు ఇజ్రాయెల్కి దేవునికి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు సహించలేక అతనితో పోరాడు. ఇప్పుడు సున్నత లేని ఫిలిస్తీయుడు అన్న వ్యక్తి ఆ సున్నతి లేని వ్యక్తుల దగ్గరికి పోయి అక్కడ ఆశ్రయం పొందాలనుకోని ఆలోచనతో, ఆశ్రయం పొందాలనే ఒక ఆలోచనతో తను ముందు తాకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఎందుకు ఇతను అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈ శ్రమలో కంటిన్యూ ఉండటం వల్ల తను ఒక చక్కని టైం వరకు అతను బేర్ చేసాడు, కానీ ఆ తర్వాత తను ఇంకా బేర్ చేయలేని పరిస్థితుల్లో తన ఆలోచన విధానం ఏంది, ఇంకా జీవితం ఎట్లా అయిపోయింది, ఏమి ఇతరుల పరిస్థితి అనేసి తను ఈ విధంగా సొంతగా ఆలోచిస్తున్నాడు. ఏ దేవుడైతే ఆ ఫిలిస్తీన్ నుంచి తప్పించాడో ఆ దేవుడు ఈ సౌలు నుంచి తప్పించడా? ఏ దేవుడైతే తన అన్నల నుంచి లేక అన్నల ప్రవర్తన నుంచి, ఆ తండ్రి ప్రవర్తన నుంచి తప్పించాడో ఆ దేవుడు సౌలు నుంచి తప్పించడా? ఏ దేవుడైతే ఆ గొర్రెలు మేపుకునే పరిస్థితి నుంచి, ఒక గొర్రెలు మేపుకునే స్థితి నుంచి, అడవి నుంచి అంతఃపురానికి తీసుకొచ్చాడో, లేకుంటే అక్కడ నిర్మానుష్యమైన స్థలంలో జంతువులతో కలిసి జీవిస్తున్నటువంటి ఆ మనిషిని మనుషుల మధ్యకి తీసుకొచ్చాడు, ఒక ఉన్నతమైన కార్యం ద్వారా తీసుకొచ్చాడు, గొప్ప నైపుణ్యం కలిగి సైనికులు, రాజులు, శాస్త్రాధిపతులు, శతాధిపతులు అని చెప్పబడుతున్న వారు చేయలేని పని ఒక దావీదును ఉపయోగించుకొని దేవుడు అటువంటి కార్యం చేసి తను ఆ స్థితికి తీసుకొస్తే, ఒక టైం వచ్చేసరికి ఆ దేవుడు ఇతనికి ఈ విధంగా చేయలేదనుకున్నాడేమో తెలియదు, కానీ తను ఎక్కడ సురక్షితంగా ఉండాలనుకున్నాడు తెలుసా? ఇన్ని పరిస్థితుల నుంచి సురక్షితంగా ఉంచిన దేవుడు, ఇన్ని పరిస్థితుల నుంచి తప్పించిన దేవుడు, ఇప్పుడు ఈ యొక్క సౌలు నుంచి తప్పించడానికి ఉన్నాడా? ఎన్నిసార్లు 2 సార్లు మనం చెప్పుకున్నట్టుగా సౌలుని అప్పగించాడు దావీదు. సో అప్పుడు కూడా అతను ఆ విధంగా ప్రవర్తించలేదు, కానీ ఇప్పుడు తనకి ఆ భయం ఎక్కువైపోయి తన ప్రాణ భయంతో ఆ దేవుడు తను తప్పించడేమో అనుకున్నాడేమో తెలియదు, కానీ తను ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ దేశంలో, సున్నతి లేని వారి దేశంలో
ఎవరి గురించి అయితే ఆ విధంగా మాట్లాడతాడు, ఎవరి విషయంలో రోసం వచ్చి మాట్లాడాడో వాళ్ళ దగ్గరికి పోయి ఆశ్రయం పొందాలనుకుంటూ ఉన్నాడు. చూడండి పరిస్థితి, అతను ఏ యొక్క పరిస్థితి కూడా వెళ్తూ ఉన్నాడు, ఎటువంటి డౌన్ ఫాల్ కూడా వెళ్తూ ఉన్నాడు. తర్వాత అక్కడ మనము ఆ తర్వాత చూసి 2వ వచనం చూస్తే, అతను లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయేకు కుమారుడు గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చాడంట. అతను ఆలోచించాడు, సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఆలోచించాడు, వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టాడు, ఇజ్రాయెల్ ప్రజలను వదిలిపెట్టాడు. తను ఒక శత్రువు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తన విషయాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, తన దగ్గర ఉన్న 600 మందిని తీసుకెళ్ళిపోయి ఒకప్పుడు ఏదైతే అసహించుకున్నాడో, ఏదైతే హేయం అనుకున్నాడో, పరిస్థితులు ఆ విధంగా ఉండటం వల్ల ఇప్పుడు అదే చాలా ఇంపుగా ఉంది, ఇదే సొంపుగా ఉంది. మొట్టమొదటిగా అప్పుడు ఒక ఆత్మానుసారుడుగా జీవిస్తూ ఈ పరిస్థితి వచ్చేసరికి ఏ విధంగా మారిపోయాడు చూడండి. అది దావీదుకి జరిగినప్పుడు ఎవరికైనా జరగడానికి ఆస్కారం లేకపోలేదు. ఖచ్చితంగా ఎవరికైనా ఏ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత బలంగా ఉన్నా కూడా ఇటువంటి టైం నుంచి మనం తప్పించుకోవటానికి దేవుని సహాయం లేకపోతే మనము అట్లాగే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సత్యాన్ని గమనించాలన్నమాట. ఇక్కడ మనము అంటే దావీదు ఆకీషు రాజు వద్దకు వెళ్తాడు. అతని దగ్గర ఎట్లా ప్రవర్తిస్తుంది 13వ వచనం, దావీదు ఆకీషు రాజును చేరగా అతను వారందరూ తమ తమ కుటుంబ సమేతంగా కాపురం ఉండిరి. ఇజ్రాయేల్ రాజు అహినోయము నాబాలు భార్య కర్మేల్ రాజు, సో 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. ఇతను సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 600 మంది సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్లా జీవిస్తున్నప్పుడు అక్కడ 4వ వచనంలో, దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతను దావీదును వెతుకుట మానివేసెను. ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత 5వ వచనంలో చూసినప్పుడు ఒక సందర్భం వస్తుంది. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల రాజు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలి? ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ప్రజలు వారు శత్రువులు. ఇప్పుడు దావీదు ఇతను బాడీ గార్డ్ గా ఉన్నాడు. ఎవరు? ఆకీషు రాజు యొక్క బాడీ గార్డ్ గా ఉన్నాడు. సో ఇతను కూడా యుద్ధానికి వస్తున్నాడు అని అక్కడ చెప్పినప్పుడు తర్వాత వచ్చిన చదవచ్చు. అప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు, అయ్యో ఇతని గురించే కదా దావీదుకి 10,000 అన్నారు, సౌలుకి 1,000 అన్నారు, కాబట్టి ఇతను అక్కడికి వచ్చి మళ్ళీ మనసు మార్చుకుంటే మనము నిలవగలుగుతామా అని తన విషయంలో భయపడిపోయి అతను లేదు అని మనతో రావద్దు అతను అనేసి అక్కడ మనం అన్నమాట. బ్రదర్స్ మ్యూట్ చేయండి ఎవరైనా మాట్లాడేది. సో అట్లాగా పరిస్థితులన్నీ చాలా అంటే రాజుని దావీదుని అక్కడికి యుద్ధానికి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. సరే, వాళ్ళు యుద్ధానికి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నారు, అంటే రిజెక్ట్ చేశారు కాబట్టి ఈ భయంతో వచ్చినప్పుడు తిరిగి వచ్చేసరికి అక్కడ జరిగిన పరిస్థితి ఏంది? అక్కడ మనం ఒకటి చూడొచ్చు. ఆకీషు సిక్లగు అనే గ్రామం ఆ దినం అతనికి ఇచ్చిన కాబట్టి నేటి వరకు సిక్లగు ఏదో రాజు వర్షంలో ఉన్నది. దావీదు ఫిలిష్తీ దేశంలో కాపురం ఉన్న కాలం 1 సంవత్సరం 4 నెలలు. 1 సంవత్సరం 4 నెలలు శత్రువుతో కలిసి సహవాసం చేసినట్టుగా, అక్కడ ఉండి జీవించినట్టుగా మనం ఈ లేఖన భాగాన్ని తెలుసుకోవచ్చు. 1 సమూయేలు 27వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు ఈ విధంగా ఉందన్నమాట దావీదు గురించి, కొంత ఉన్నవారి గురించి. తర్వాత ఇక్కడ మనము అదే అధ్యాయం మనం చూసినప్పుడు 29 1 సమూయేలు 29వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు చూసినప్పుడు ఇక అక్కడ వాళ్ళు యుద్ధానికి వెళ్ళొద్దు అని తిరిగి అంటే వెనక్కి పంపించేసినప్పుడు జరిగిన సంఘటన మనం అక్కడ చూస్తాం. దావీదు అంటే ఆకీషు రాజుతో కలిసిపోయినప్పుడు ఆకీషు రాజు ఏమని వెనక్కి పంపిస్తాడు, తన గురించి చాలా గొప్పగా చెప్తాడు అనమాట. నువ్వు ఇట్లా ఉన్నావు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తారనమాట. మన ఇప్పుడు 30వ అధ్యాయం 1 సమూయేలు 30వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూసినట్లయితే, దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగు, అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళటానికి అంటే వెళ్ళే అంత డిస్టెన్స్ ఏదంటే ఎక్కడైతే యుద్ధానికి వెళ్ళారో అక్కడ దానికి వీళ్ళు ఉన్నటువంటి సిక్లగ్ అనే ప్రాంతం ఎంత దూరం అంటే 3 దినాల దూరం అన్నమాట. ఇప్పుడు దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగు వచ్చి అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులుబెట్టేది. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న అక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో
అక్కడికి అమాలేకులు అనేవారు వచ్చేసి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ గనులనేమో అల్పులనేమో అందులో ఉన్న వారందరినీ చెరపట్టి వారిని చంపకుండా మిగిలిన నాశనం చేసేసి వారితో పాటు తీసుకెళ్తే అక్కడ 4వ వచనంలో ఏమంటారంటే ఇక ఏడ్చుటకు శక్తి పోవునంతగా బిగ్గరగా ఏడ్చారంట. అయ్యో అడుబోతేమో అంత అవమానం జరిగింది, వాళ్ళు మమ్మల్ని యుద్ధానికి ఎలో చేయలేదు అని. వెనక్కి వచ్చేసరికి ఇక్కడేమో ఇంట్లో ఇక్కడ వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా శత్రువు వచ్చి తీసుకెళ్లిపోయాడు, నాశనం చేసాడు అని ఒక బాధ. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఏ ఏ శత్రువు అయితే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా లేచి మాట్లాడాడో, యుద్ధం చేయడానికి వచ్చాడో, అదే శత్రువుతో కలిసి తను ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వెళ్ళాడు. చూడు, దేవుడు తప్పించాడు. ఎవరు ఒక సర్దార్ను ఉపయోగించుకుని దేవుడే తప్పించాడు. వారికి అటువంటి మనసు ఇచ్చేసి నిలబడదని తప్పించేశాడు. ఇతను పోయి తన ప్రజల మీద యుద్ధం చేయటం ఏంటి, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద యుద్ధం చేయటం ఏంటి అనేది దేవుడు అతని ఎల్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి తను ప్రవర్తన అట్లా ఉన్నవాడు విడిచిపెట్టలే. ఆయన దేవుడు దావీదు ప్రవర్తన ఆ విధంగా ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టలేదు, అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఏదో ఒక సమయంలో అతను తిరుగుతాడు కదా, అని అతను అవకాశం ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తిరిగి వచ్చిన తర్వాత ఏడ్చడానికి శక్తి లేకుండా పోయిందంట. అందరూ వెళ్ళిపోయారు కదా అనేది. తనతో ఉన్న 600 మంది వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, అయ్యో ఇట్లా జరిగింది అని దావీదుకి అక్కడ సపోర్ట్ చేయట్లే. ఏమైనా ఆలోచనతో ఉన్నారు తెలుసా? 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇస్తున్నందున వాళ్ళు ఏం చేశారు, రాళ్ళు రువి దావీదును చంపుతామని రండని వారు చుట్టుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోను. సోదరుడు, ఇక్కడ విషయాలు గమనించినట్లయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా 600 మంది నా ప్రాణాలు కాపాడుతారు, నాకు తోడు ఉంటారు, నన్ను అట్టి పెట్టుకుంటారు అనుకున్న వాళ్ళు, ఇతని కష్టం వచ్చినప్పుడేమో అక్కడి నుంచి ఇటు వచ్చేసాడు ఇంట్రడక్షన్. అక్కడికి వచ్చిన తర్వాత అతను జరిగిన సంఘటనను బట్టి తనతో ఉన్నవారు తను రాళ్ళు చంపాలనుకుంటా ఉన్నారు. తన మీద ఈ విధంగా తిరుగుబాటు చేసి అతను చేద్దాం, ఇతని వల్లే కదా ఈనాడు మనం ఇటువంటి అవమానం గురి అవుతున్నాం, ఇతను మనం వెంబడించాము కదా, ఎందువల్లే కదా అటు యుద్ధంలో ఇట్లా జరిగింది, ఇక్కడికి వస్తే వీళ్ళు ఇట్లా మన కుటుంబీకులందరినీ కూడా నాశనం చేశారు, ఇతని వల్లే కదా అని వాళ్ళంతా దువ్వినప్పుడు వెంటనే అతను దావీదు వాడు గుర్తెరిగాడు. ప్రభు కృపగలిగిన వాడు, దయగలిగిన వాడు అన్న సంగతి అతనికి గుర్తెరిగిన వ్యక్తి. అక్కడ మనం చూడొచ్చు ఒక మాట ఏమంటే ఐజేయాలో 59:1 ఒక మాట అంటారు, రక్షింప నేర్చుకున్నట్లు యెహోవా హస్తం కొచ్చు కాలేదు, విన్నేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి ఆ కృపగలిగిన దేవుడు ఏ సమయంలో మనం ప్రార్థించినా, తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినా, మన పరిస్థితులన్నీ దేవునికి అప్పగించిన దేవుడు ఆయన దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నేర్పున్నట్లు ఆయన చెయ్యి కురసగాల, ఆయన బలం లేని వ్యక్తిగా ఉండలే. నేను నిన్ను రక్షించలేని ఈ పరిస్థితి నుంచి అన్న మాట లేదు. ఆ హస్తం కుర్చుకోలేదు, ఆ చెవులు మందం కాలేదు వినుకున్నట్లు. అబ్బా విని నిస్కెత్తిపోయినాయి నీ గురించి, ఇంకేం చెప్తావు, వదిలేసేయి, ఇక నిన్ను వదిలేస్తాను నేను అన్న మాట ఆయన నుంచి కాదు. ఎన్నిసార్లు చేసినా కూడా, ఎన్నిసార్లు పడిన లేపటానికి, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అన్నమాట. అందుకని అంటాడు ప్రోవర్బ్స్ సామెతలు 24:16 అంటాడు, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూడుదురు. నీతిమంతులు 7 మార్లు పడినా కూడా దావీదు పడిపోయినటువంటి జీవితం. ఒకప్పుడు అంత పీక్ లో ఉన్న అతను ఆ మధ్యలో పాపం చేసిన ఇంకా టైం లేదు కాబట్టి నేను చెప్పలేదు. బత్షెబాతో పాపం చేసినప్పుడు యోనాతాను వచ్చి నాతాను వచ్చి ఒక స్టోరీ చెప్పి అతన్ని ఈ విధంగా అని చెప్పినప్పుడు ఆ పని చేసిన నువ్వే అంటే ఎక్కడ ఎవరు అక్కడ అనేసి ఈ నాతాన్ని తీసుకెళ్లి డిహైడ్ చేయండి, ఎట్లా చేయండి అట్లా అనలే. ఎప్పుడైతే తన పాపం చూపించబడిందో తను ఒప్పుకున్నాడు. ఎంత గొప్ప మనసు ఉంటే అంత రాజుగా ఉండి ఆ తప్పు జరిగినప్పుడు వేరే వాళ్ళు చూపిస్తే నీకెంత ధైర్యం నా తప్పు నాకు చూపించడానికి అని అనకుండా తను తగ్గించుకొని తను ఒప్పుకున్నాడు. అవును నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు. అంత పెద్ద మనసు కలిగిన వ్యక్తి. ఇటువంటి జీవితం జీవించిన వ్యక్తి ఒక టైం వచ్చినప్పుడు ఆ కష్టాల్లో తన జీవితం ఎట్లా అయిపోయింది చూడండి. అయినా కూడా అతను దేవునితో కలిసి ఉండటానికి, దేవుని దగ్గర తిరిగి రావడానికి ఇష్టపడ్డాడు. తన ద్వారా జరిగినవన్నీ తను గుర్తెరిగాడు. నాతో ఉన్న వాళ్ళు కూడా ఇట్లాగే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు,
నేను తీసుకున్న నిర్ణయం ఇటువంటిది అనేసి తను దేవుని దగ్గర తిరిగి వచ్చినట్టు మనం ముందు వచ్చినట్టు చూస్తాం. ఇక్కడ మనం చూస్తే నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు. అక్కడ అంటాడు మళ్ళా కీర్తనలు 86:5 అంటాడు, ప్రభువు నీవు దయలు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినవాడు, నీకు మొరపెట్టు వారందరూ ఇలా కృపాతిశయం గలవాడు. ఏ సమయంలో వచ్చినా కూడా 24/7 ఏ టైంలో వచ్చినా కూడా దేవుడు మనం వినటానికి, మన హక్కును చేర్చుకోవడానికి, వినటానికి, మన పరిస్థితుల్ని ఆయన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించడానికి, మనకు సలహా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనం అక్కడ దావీదు ఈ విధంగా వాళ్ళు రాళ్ళతో కొట్టాలనుకున్నప్పుడు అతను చేసిన పని తెలుసా? మీరు నా వెంట వచ్చి నన్ను ఇటు చేయాలనుకుంటారా? ఈ సమయంలో నాతో కదా మీరు ఉండాల్సింది, మీరు నాకు ధైర్యం చెప్పాలి కదా, నాతో ఉండాలి కదా అని అనకుండా వాళ్ళు రాళ్ళు రువ్వాలనుకున్నప్పుడు ఇంకెవరున్నారు అక్కడ? నా దేశం రాజు నన్ను ఇట్లా చేయాలనుకుంటున్నాడు, నా ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది, నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న రాజు కూడా ఇక్కడ నుంచి నాకు ఏదో గొప్పగా సపోర్ట్ ఉంటుంది, నాకు రక్షణ ఉంది అనుకుంటే అక్కడ అంత అవమానం ఎదురైంది. తిరిగి ఇంటికి వస్తే ఇంట్లో ఇల్లే లేదు, అంత కాల్చివేయబడింది, ఇంట్లో వాళ్ళు లేరు, ఈ విధంగా పరిస్థితి ఉంది. సరే ఎంతైనా కూడా ఈ 600 మంది ఉన్నారులే నాతో పాటు అని అనుకుంటే వాళ్ళు కూడా విసుగు చెంది రాళ్ళు రువ్వాలనుకుంటున్నాడే, ఈ సమయంలో నన్ను ఎవరు కాపాడగలుగుతారు, ఎవరు భద్రపరచగలుగుతారు అని తనకు ఆలోచన వచ్చినప్పుడు తను చేసింది ఏంటో తెలుసా? 7వ వచనంలో అంటాడు, 7వ వచనంలో 1 సమూయేలు 30వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు ఎదురు తెచ్చును. ఏ పరిస్థితులైనా కూడా, ఏ స్థితిలో అయినా కూడా తప్పించేవాడు, రక్షించేవాడు ఆయన మాత్రమే అని ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఇప్పుడు ఆకీష్ రాజును ఆశ్రయించట్లేదు, ఆకీష్ రాజును తలుచుకోవటం లేదు, తనతో ఉన్నవారిని తలుచుకోవటం లేదు. అంటున్నాడు ఏమంటుంది తెలుసా? ఏపోదు తీసుకురమ్మండి. ఏపోదు అంటే ఆనాడు ప్రభు చిత్తం మీరు తెలుసుకోవడానికి ఉపయోగించేది ఏపోదు. ఊరీము తుమీము అనే 2 రాళ్ళు ఆయన యాజకుని యొక్క దాని మీద ఉంటాయన్నమాట. అక్కడ 12 గోత్రాలు రాళ్ళు ఉంటాయి, వాటి 2 మధ్యలో ఊరీము తుమీము అని 2 ఉంటాయి. అక్కడ దాన్ని ఉపయోగించి ఆ ఏపోదును ఉపయోగించుకొని ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటారనమాట. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం అనుకోవాలి. ఈ దినాల్లో మనం చూసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా పరిస్థితి ఇది, ఈ విధంగా ఉంది, నువ్వు మాత్రమే చేయగలుగుతావు, అన్ని వైపుల నుంచి ఈ యొక్క తలుపులు మూయవేయబడినాయి, నువ్వు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలుగుతావు అనేసి అక్కడ చూడటం అనేది మనము గమనించగలుగుతాం. అతను దేవుని దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు తెలుసా? అబ్యాతారు దగ్గర చెప్తా ఉన్నాడు, తీసుకురండి ఏఫోదు, నేను ప్రభు చిత్తం తెలుసుకోవాలి. యాజకుడు అబ్యాతారు చెప్పగా అబ్యాతారు దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు తర్వాత తనకి గొప్పగా విడుదల ఇస్తాడు. తను ఏదైతే కోల్పోతాడో దాని మొత్తాన్ని అక్కడ సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. సో ప్రియమైన వారలారా, ఇంతవరకు మనం గమనించడాన్ని చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ దావీదు వల్లే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళొచ్చు, అనేకమైన లక్షణాలు ఉండొచ్చు, అనేకమైన ఉండొచ్చు. దేవుడు మన గురించి చాలా గొప్పగా సాక్షులు ఉండొచ్చు. కానీ మనము ఎక్కడైతే సమస్యలు వస్తాయో, ఎక్కడైతే పరిస్థితులు అనుకూలంగా ఉండకపోతాయో అక్కడ మనం ఆ టైంలో కానీ దేవుడు నిలబడలేకపోతే, దేవుని కొరకు దేవుని మీద ఆధారపడలేకపోతే, ఈ లోకంలో ఏదో దొరుకుతుంది అనుకుంటే నష్టపోతాం, అసలు అడ్రస్ లేకుండా పోతాం. సో కాబట్టి మనము దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి ఆయన దగ్గరికి వచ్చేసాడు అనమాట. మనం ముందు చదివినట్లు మాటల్లో కానీ సామెతల్లో కానీ ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడండి. ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఆయన క్షమించిన సిద్ధ మనిషి వెళ్ళినవాడు. నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు అని మన లిస్ట్ అంతా చూపించడు, సాతాను చూపించినట్టుగా. ఇంత మనం చేసిన పాపాలన్నీ చూపిస్తాడు సాతాను. దేవుడు అట్లా చూపించడు. ఆ పాపాలన్నీ కూడా రక్తంతో కడిగేస్తానయ్యా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు జ్ఞాపకం చేసుకోండి అన్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మనము దావీదు మనసులాగా మనము అటువంటి మనసు కలిగి తిరిగి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని సమస్యల్లో ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి మనం అట్లాగా ముందుకెళ్తే ఇంకా దేవునికి దూరం అవుతాయి, కానీ ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. మన సొంత ప్లాన్లు కాదు, సొంత ప్రణాళికలు కాదు, దేవుని చిత్తం మన జీవితాలు నెరవేర్చబడాలి. దేవుడే అన్ని ఘనమైన కార్యాలు చేసి పెట్టాడు.
అయ్యా ప్రభు ఇది చేయగలుగుతావు, నువ్వు ఇది చేయలేవు, నీకు ఇంతవరకే కెపాసిటీ ఉంది, ఇంతవరకు నీకు కెపాసిటీ లేదు అని ఆలోచించడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆయన హస్తం పొడుచు కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. ఏ పరిస్థితి నుంచైనా ఏ విధంగా అయినా కూడా మనల్ని తప్పించడానికి, క్షమించడానికి, రక్షించడానికి, మళ్ళా సమకూర్చడానికి ఆయన సమర్థుడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మనము మన ప్రభు సన్నిధిలో ప్రతి విషయంలో కూడా ఆయనకి నమ్మకంగా ఉంటూ ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు ఆవిడ ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాను. సత్యాన్ని గుర్తెరుగుదాం, ముందుకు వెళ్దాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా. హ్యాండ్ ఓవర్ టు యోగ్.